నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. నేతి బీరకాయలో నెయ్యి, రాజకీయ నాయకుల మాటల్లో నిజాలు ఉంటాయని ఎవరైనా నమ్మితే అంతకంటే అజ్ఞానం ఇంకోవట్లేదు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజకీయ నాయకులు పరస్పరం మీరు అబద్ధాల కోరంటే మీరు అబద్ధాల కోరని విమర్శలు చేసుకుంటుంటారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాడు. అది కూడా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తిరుమల నెయ్యి కల్తీ విషయమై సుప్రీంకోర్టు 5 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కదా. ఆ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. చంద్రబాబు సోషల్ మీడియా ఒక పోస్ట్ పెడితే దానిపైన ఆయన ఘాటుగా రియాక్ట్ అయినాడు. ఏంటంటే తిరుమల ప్రసాదాలలో జంతువుల కొవ్వు కలిసిందనే విషయమై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో జగన్మోహన్ రెడ్డి బావ ధర్మారెడ్డి, అట్లే బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, మామ భూమన కరుణాకర్ రెడ్డికి ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టు ఒక పోస్ట్ పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం ఏంటంటే ధర్మారెడ్డి నాకు బావ అవుతాడనేది పచ్చి అబద్ధము, అట్లనే భూమన కరుణాకర్ రెడ్డి కూడా మామ అవుతాడనడం కూడా అంతే అబద్ధం అని చెప్పినాడు. అబద్ధాలకు పర్యాయపదం చంద్రబాబు నాయుడు గారని పదే పదే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు. అబద్ధం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అబద్ధం అని ఆయన విమర్శలు చేస్తుంటాడు. కానీ తాజాగా ఆయన జగన్మోహన్ రెడ్డి అబద్ధం అన్నాడు. ఎట్లా అంటే ధర్మారెడ్డి బావ అవుతాడు అని టీడీపీ సోషల్ మీడియా రాయడం తప్పు, అంతవరకు అందరూ అంగీకరిస్తారు. కానీ భూమన కరుణాకర్ రెడ్డి మామగాడు అనేది జగన్ చెప్పిన అబద్ధం. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన కొడుకు మన భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. సొంత చిన్నాయనే మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డికి. అట్లాంటప్పుడు జగన్కి ఏమవుతాడు? భూమన కరుణాకర్ రెడ్డి మామ కదా, మరి మామగాడు అంటాడేంది? ఎందుకు అట్లా తప్పించుకోవడము? ఏమవుతుంది? మామను మామ అవుతాడంటే ఏమవుతుందో అర్థమే కాలే నాకైతే. ఎందుకు మామ కాడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చినాడో ఎవరికి అర్థం కాలే.